సంబంధించిన వారు ఇక్కడ అందుబాటులో ఉండి గద్దెల ప్రాంగణంలో ఎవరికైనా గాయమైనప్పటికీ వెనువెంటనే వాళ్లకు ప్రథమ చికిత్స నిర్వహించి తర్వాత హాస్పిటల్ పంపేటువంటి కార్యక్రమం నిర్వహించారు. ఈరోజు మొత్తం దాదాపు 4 రోజుల పాటు ఏదైతే 24 గంటల పాటు షిఫ్ట్ల వైజ్గా సేవలు అందిస్తూ ముందుకు పోయారు. చాలామంది రిస్క్ టీంకి సంబంధించిన వారు ఉన్నారు. చెప్పండి, ఎంతమంది మీరు ఈ భాగం పాల్గొన్నారు? ఇప్పటివరకు మేము 20 మెంబర్స్ ఉన్నామండి. 3 షిఫ్ట్లు కవర్ చేస్తున్నాము. ఒక టీం వెళ్ళినా కూడా ఇంకో టీం స్టాండ్ బై ఉంటుంది. అట్లా 3 షిఫ్ట్లు కవర్ అవుతున్నాయి. ఇప్పటివరకు ప్రస్తుతానికి 107 మెంబర్స్ని సేవ్ చేశాము. మేము ఇప్పటికి 20 మంది వచ్చినాం, మొత్తం ఆఫీసర్స్తో సహా. ఇప్పటికి ఒక 107 మందిని మేము సేవ్ చేసినాము, హాస్పిటల్కి తరలించినాం. కొన్ని మామూలు టెంకాయ ఉచ్చుకున్న గాయాలు, ఎవరైనా అనారోగ్యానికి గురైనా కానీ వాళ్ళని ఇమీడియట్లీ హాస్పిటల్కి చేస్తాము ఆక్సిజన్ పెట్టి. ఒక పేషెంట్ పడ్డాడు అన్న తర్వాత ఆయనకి ఏమైంది అసలు అంటే కొబ్బరికాయలు ఇక్కడ జరిగేది ఏంటంటే కొబ్బరికాయలు ఇసరడం వల్ల బెల్లము బంగారం ఇసరడం వల్ల జరుగుతున్నాయి. తర్వాత ఒకవేళ శ్వాస తీసుకునే పరిస్థితిలో ఉంటే ఆక్సిజన్ పెట్టేసి మ్యాక్సిమం అని మా దగ్గర ఉంది, ఆక్సిజన్ పెట్టేసి ఇమ్మీడియట్లీ హాస్పిటల్లో ఇది చేస్తుంది, డాక్టర్గా హ్యాండ్ఓవర్ చేస్తుంటే పోయినసారి బాగా వచ్చినాయి, ఇప్పుడు తగ్గినాయి. సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ బ్యారికేడ్స్ చాలా వైడన్గా అరేంజ్ చేస్తుండ్రు, చాలా బాగుంది. ఇక్కడైనా బయట ఏమన్నా మీ రిస్క్ టీం పనిచేస్తాం? జాతర ప్రాంగణంలో కాకుండా కానీ మేము చుట్టుపరిసరాల్లో ఎక్కడ ఉన్నా కానీ మాకు ఎవరైతే ఇంటిమేషన్ ఇస్తారో ఇంటిమేషన్ ఇచ్చిన ఇమ్మీడియట్లీ పోయి అక్కడ వాళ్ళకు రెస్క్యూ సర్వీస్ చేస్తాం సార్. మొత్తానికి సింగరేణి రిస్క్ టీం మొత్తానికి 20 మంది టీం ఇక్కడ ఉండి ఎప్పటికప్పుడు ఎవరైనా గాయపడ్డ వారంటే వారికి ప్రథమ చికిత్స అందించి పోతున్నారు. ఇప్పటి వరకు 107 మందిని కాపాడమని చెప్పి ఇక్కడ సిబ్బంది చెప్తా ఉన్నారు. తల్లుల సేవలో ఇటువంటి సేవ చేసేటువంటి అవకాశం కలగడం అదృష్టంగా భావిస్తున్నామని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ కుమార్తో ప్రదీప్, టీవీ న్యూస్, మేడారం.